బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం చవిటిపాలెంలో అభివృద్ది పనులను మంత్రి గొట్టిపాటి రవి ప్రారంభించారు. 78 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల తరగతి గదులు, 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, 10 లక్షల నిధులతో డ్రైనేజీ కాలువలు, ఎన్టీఆర్ పార్క్, వాటర్ ప్లాంట్లను గ్రామస్తులకు అందుబాటులోకి తెచ్చారు. విజయవాడ 4వ డివిజన్ శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీ, భారతీనగర్లో సీసీ రోడ్ల పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. 2 కోట్ల రూపాయల నిధులతో ఈ సీసీ రోడ్ల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఎంపీ తెలిపారు. గిరిజన ప్రాంత అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి అన్నారు. అరకులో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన డిగ్రీ కళాశాల అదనపు భవనాలను మంత్రి ప్రారంభించారు. కించమండ గ్రామంలో వంతెనను ప్రారంభించారు. గిరిజన ప్రాంతంలో రోడ్లు, వంతెనలు, విద్య, వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏలూరు నగరానికి తాగునీరందించే సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు పడిన గండిని యుద్ద ప్రాతిపదికన పూడ్చారు. గండి పడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ట్యాంకు వద్దకు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించారు. నగరపాలక సంస్థ సిబ్బందిని మోహరించి యుద్ద ప్రాతిపదికన గండి పూడ్పించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెల్లుపల్లె గ్రామంలో ఈదురుగాలులకు బొప్పాయి పంట నేలమట్టమైంది. బొప్పాయి పంటను పరిశీలించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రైతుతో మాట్లాడారు. అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీమంతాలు నిర్వహించిన మహిళలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. గో సంరక్షణ చెయ్యాలి కానీ గో రాజకీయం చేయకూడదని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తిరుపతి ఎస్వీ గోశాలకు కూలర్లను అందజేశారు. సింగిల్ నెంబర్ లాటరీ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ పోలీసులు హెచ్చరించారు. ఇకపై లాటరీ కొనసాగిస్తే పీడీ యాక్ట్ నమోదు చేసి అవనిగడ్డ నుంచి బహిష్కరణ చేస్తామని డీఎస్పీ విద్యాశ్రీ తెలిపారు. 6 లాటరీ నిర్వాహకులను అరెస్టు చేశారు. వక్ఫ్ సవరణ చట్టం రాష్ట్రంలో అమలు కాకుండా చూడాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముస్లింలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కృష్ణబజార్లోని మసీదు వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. నర్సీపట్నం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రద్దు చేయాలంటూ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముస్లింలు నిరసన ర్యాలీ చేశారు. జామియా మసీదు నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లారు. ఆర్డీఓ మహేష్ కు వినతిపత్రం అందజేశారు. సంగీత దర్శకుడు తమ్మన, దర్శకులు గోపీచంద్ మలినేని, నటుడు అశ్విన్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.